కలిసి దాన్ని శాంక్షన్ చేయించుకోవటం జరిగింది. దాన్ని మన చేతికి వచ్చే పరిస్థితులు వచ్చేటాలకనే కొద్దిగా రెవెన్యూ పరమైనటువంటి చిన్న చిన్న చిక్కులతోటి లేట్ అవుతా పోయింది. తర్వాత ప్రభుత్వాలు మారినాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఆయన ఒక్కడు మాత్రమే దీని మీద ఇవ్వటానికి కలెక్టర్ గారిని పిలిపించి రంగారెడ్డి జిల్లా పరిధిలో వీళ్ళకి ఏదైతే గ్రాంట్ చేశారో ఆ ఇళ్ల స్థలాలు నేను ఇవ్వటానికి వీళ్ళకు మాట ఇచ్చాను. ఇప్పుడు వెంబడే మనం ఇవ్వాలి కాబట్టి దాన్ని సర్వే చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండి అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పడం. కానీ అనుకోని విధంగా ఆయన 2వ నెలలోనే పావురాలగుట్ట అనే ఒక విపత్తులో ఆయన చనిపోవటం వల్ల మన కార్యక్రమము అదే విధమైనటువంటి పరిస్థితుల్లో వెనక్కి. తర్వాత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రావటము, దాన్ని మనం అడుగడుగున రిక్వెస్ట్ చేయటము, దాని పరంగా కలెక్టర్ గారికి మీరు మెమోరాండం ఇవ్వండి అని మన డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ గారి సలహాతోటి నేను పోవటము. ఆ విధంగా ఈనాడు అన్ని విధాలుగా చర్చనీయాంశమైన ఈ పరిస్థితి చక్కదిద్దబడి కలెక్టర్ మెడ్చల్ గారికి ఈ నివేదిక పోవటం జరిగింది. దాంట్లో జాయింట్ కలెక్టర్ గారు దాని మీద దృష్టి పెట్టి ఈ సైనికుల ల్యాండే కాబట్టి మనకు ఎలాంటి ఆక్షేపణ లేదు, వీళ్ళకి ఇద్దామని చెప్పడంతో దాన్ని ఎంఆర్ఓ వీళ్ళంతా సర్వే చేశారు. ఈనాడు ఆ భూమిని మాజీ సైనికులకు 200 నుంచి 250 గజాల వరకు ప్రభుత్వం ఇవ్వటానికి మొగ్గు చూపినందువలన మాజీ సైనికులందరికీ ఒక రిక్వెస్ట్, ఎప్పటి వరకైతే మనము మన ఐకమత్యాన్ని బలాన్ని ఒకటిగా ఉండామని ప్రభుత్వంకి 1-2 మాటలు చెప్పుకోము, ప్రభుత్వం చూస్తుంటదన్నమాట. వీళ్ళు కష్టంలో ఉన్నారా, నిజంగానే వీళ్ళకు ఇల్లు లేవా, ఇల్లు లేకపోతే మనం వీళ్ళకు సహకరించాలి అనే అభిప్రాయాన్ని మనం కలిగించాలి. ఆ విధంగా నేను ఇన్ని సంవత్సరాలుగా అంటే 2001 నుంచి 2019 అంటే 19 సంవత్సరాల నిరంతర పోరాటంలో ఈనాడు ఒక గొలికి వచ్చింది. ఈనాడు డిప్యూటీ కలెక్టర్ గారైనటువంటి రెడ్డి గారు దాన్ని అనుమతి చేసి దాన్ని మనకి ఇవ్వటానికి సర్వే చేపించారు. ఇది అందటానికి పోతుంది. సైనికులైనటువంటి మీరు ఇళ్ల స్థలం లేని వాళ్ళు, నేను నా సభ్యులేని అనటంలే, ఏంటంటే ఎవరు కదిలితే వాళ్లకు నేను ఇప్పించటానికి కట్టుబడి ఉన్నా. ఆ విధంగా సైనికులు, వాళ్ళ భార్యలు, యుద్ధ వితంతువులు, ఇదే విధంగా సొంత గృహం లేనటువంటి పేద వర్గానికి చెందిన సైనిక కుటుంబాలు ఏది ఉన్నా అల్వాల్, టెంపుల్ అల్వాల్లోని మాజీ సైనికుల సంక్షేమ కార్యాలయంలో రాండి, మీ పర్టికులర్స్ నాకు ఇవ్వండి, మీ సర్టిఫికెట్లు నాకు డిపాజిట్ చేయండి. ఈ భూములు త్వరలోనే మనకు రావటానికి ఉన్నాయి. కాదంటే ఇంత లోపల మనమందరం ఒక సంఘటితమైన సొంత నివాసం లేని వాసులుగా మన చరిత్రమైనటువంటి రికార్డును మనము ప్రభుత్వం ముందు ఉంచమంటున్నారు. కాబట్టి మీరందరూ వస్తేనే నేను కలెక్టర్ గారి ముందు దాన్ని సబ్మిట్ చేస్తూ ఈ భూమిని మన ఇళ్ల స్థలాలకు కంసకం అందుతున్న సందర్భాన్ని మీ దృష్టికి తెచ్చి అది ఇళ్ల పట్టాల రూపంలో అందుకొని ప్రభుత్వ పరంగా కట్టుకోవటానికి కూడా బ్యాంకుల నుంచి రుణ సదుపాయం మనకు కల్పించమని నేను ఇంకో పాయింట్ పెట్టినా, దానికి కూడా ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది అంతా ఎప్పుడయ్యంటే సైనికులం మనము పేద వర్గానికి చెందిన వాళ్ళము, అదర్ ర్యాంక్స్ వాళ్ళము, ఆఫీసర్స్ అనే వాళ్లకు మన దగ్గర మనం ఏం చేయలేము కాబట్టి అది సపరేట్ వర్గం కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మన వరకు వచ్చిన తర్వాత నేను మీ కళ్ళ ముందే చూస్తున్నారు, జంట నగరాల్లో ఇన్ని సంవత్సరాలుగా ఇల్లు వాళ్ళు వదిలేసి మన సైనికుల సమస్యల మీదనే పోరాడుతొచ్చా. ఆ ప్రభుత్వాలు కూడా మనకు సానుకూలంగా నచ్చినాయి. కానీ అనుకోని కొన్ని దుర్గుణాలు గల వ్యక్తులు ఈటను మధ్యలో కొంత దుర్భాషలతోటి వాళ్ళ వ్యాఖ్యాతులతోటి వెనకబడేయటం జరిగింది. ఇప్పుడు దానికి ఒక మార్గం ఏర్పడింది. కేసీఆర్ గారు అయితేనేమి, కేటీఆర్ గారు అయితేనేమి, కలెక్టర్ గారు అయితేనేమి సుముఖంగా ఉన్న ఈ సందర్భాన్ని అందరూ ఉపయోగించుకోవటానికి సంఘటితం కావాలని కోరుతున్నాను. మీరు ఏ విధమైన ధనధాన్యాలు ఇవ్వాల్సిన అవసరం లే. సంఘంలో మీరు మెంబర్ అని తెలుపుకొని మనం ఒకటి చేసుకుంటే చాలు. దాంట్లో ఏదన్నా చిన్న చిన్న ఖర్చులు వస్తే మనం భరించుకుంటాం. నలుగురం 4 రూపాయలు వేసుకొని దాన్ని ఎదుర్కొందాం. ఇది నేను మనసా వాచ మీ ముందు పెడుతున్న పరిస్థితి. మీరు ఎవరి మాటలో విని ఏమేమో చేసుకొని ఎవరికో డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. నేను ఎదురుగుంటా. నా పరంగా మీరు మూమెంట్కు రండి. ఈ 1-2 నెలల లోపలనే మనకు ఈ గృహస్థాలు అందరినీ ఉన్నాయి కాబట్టి సీఎం గారి చేతుల మీదుగా, కేసీఆర్ గారి చేతుల మీదుగా
మనకు అందించే అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశాల పరంగా మీరు కోఆపరేట్ చేసి ఈ సంఘంలో పరంగా సంఘటితమవటానికి అల్వాల్ ఆఫీస్కి వచ్చి మీ పేర్లను నమోదు చేసుకొని మీ డాక్యుమెంట్ను రీసబ్మిట్ చేయాల్సిందిగా కోరుతున్నా. నేను ఎప్పుడో చేశానంటే అది పరిస్థితులు లేవండి. ఇప్పుడు లేటెస్ట్గా మీ డాక్యుమెంట్ మీరు ఎక్కడున్నారు ఏంటి అనేది కావాలి. నిజంగానే తెలంగాణ పరంగా మీరు రీసెటిల్ అయ్యున్నారా అనేది ఇంపార్టెంట్ చూసుకోవాలి. నేను ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉన్నాను నాకు ఇవ్వమంటే ఆ పరిస్థితులు మన ముందు లేవు. ఏంటంటే ప్రభుత్వం ఒక డిసిజన్ తీసుకున్నది, నా తెలంగాణ వాదులకు మాత్రమే, పేద మాజీ సైనికులకు అందరికీ మేము గృహస్థలాలు కానీ వాళ్ళ వెల్ఫేర్లు కానీ అందిస్తామని. ఈ విషయంలో మీరు కోఆపరేట్ చేస్తారని రంగయ్య గౌడ్గా మీ ఎదురుగా నేను గత 20 సంవత్సరాల నుంచి నడుస్తున్న సందర్భాన్ని మీకు తెలిసిందే కాబట్టి ఎలాంటి సంకోచాలకు కానీ మీ సొంతంగా ఏదన్నా ఆలోచనలు వచ్చి అందుతుందో లేదో అనే అభిప్రాయాలు మీరు పక్కన పెట్టండి. ఇప్పుడు ప్రభుత్వం మనకు సానుకూలంగా చేస్తానన్నప్పుడు అందుకోవటంలో మనం వెనకబన్నామంటే మనం లాస్ అయినట్టే కదా. ఆ లాస్ ఎందుకు కావాలి? మన కుటుంబాలు కొన్ని భర్తలు చనిపోయి భార్యలు పిల్లలు కొంతమంది నానాగా అగచాట్లు పడుతుంటారు, తినటానికి లేక ఉండటానికి లేక. మరి ఇది మన వల్లనే కదా వాళ్ళకి అగచాట్లు. సంఘాలు పెట్టుకున్నామంటే 10 మందికి ఉపయోగపడే విధంగా మన మూమెంట్ ఉండాలి. ఆ విధంగా చేసుకొని మీకు అందించటానికి రంగయ్య గౌడ్గా మళ్ళొకసారి చెప్తున్నా, అమ్మిక రంగయ్య గౌడ్ అన్నీ వదులుకొని సైనికుల పరంగా కష్టం నిష్ఠం అన్ని కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ఈ విషయంలో ముందుకు పోయి సాధించుకున్న వాళ్ళం కాబట్టి ఈ ఒక్క అవకాశాన్ని మనకు కల్పించండి. ఇదే కాకుండా మనకి ఎన్నో వెల్ఫేర్లు ఉన్నాయి, అవన్నీ అందించడానికి అందుకునే మార్గంలో పోవటానికి నేను మీ ముందుండా. మీరు సచీలంగా అల్వాల్ మాజీ సైనికుల సంక్షేమ సంఘం కార్యాలయానికి ఎవరిని అడగొద్దు, మీకై మీరు రండి. మీరు సలహా చెప్పు, వాళ్ళు సలహా చెప్పంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు. అభిప్రాయాలతో కాదు, నేను జీవించి మీ ఎదురుగా నేను మాట్లాడుతున్నా. ఈ మాట్లాడే మాటల్లో ఎక్కడన్నా తేడా వస్తే దాన్ని మాత్రం మీరు అడగండి, దానికి జవాబుదారి. ఇప్పుడు మీకు ఈ అందించబోతున్న ఈ అవకాశాన్ని ఎవరు కూడా వక్ర భాషలు చెప్పే వాళ్ళ జోలికి పోకుండా చక్కగా మన ఆఫీస్కు రండి. మా ఆఫీస్లో మీరు ఫోన్ చేసి రండి. నా నెంబర్ అయితే ఇప్పుడు ఒకటి చెప్తున్నా, నాది అమ్మిక రంగయ్య గౌడ్ 9346227672. ఇది ఎక్కడున్నా ఏమున్నా మీరు ఈ నెంబర్కు చేసి రాండి. ఏంటంటే నేను తిరుగుతూనే ఉంటాను కాబట్టి బయటికి పోతే మీకు డిస్టర్బెన్స్ అయినట్టు ఉంటుంది ఆఫీసులో. అటు కాకుండా మీరు ఫోన్ చేసి వచ్చిన మాట అయితే మీకు అందుబాటులో ఉంటా. ఈ ఇంటి విషయంలో మీరు రికార్డు చేసుకుంటా. అదేవిధంగా అందరం కలిసి కలెక్టర్ పిలుస్తానని ఆయన సంప్రదించి ఆయన ద్వారా ఈ పట్టాలు ఎలా అందుకోవాలనో మనం అందుకుందాం. ఇది మేడ్చల్ జవహర్ నగర భూములు అనేది ముఖ్యంగా మీరు గుర్తించాలి. ఈ విధంగా మీరు అందరూ కలిసికట్టుగా సహకరించి అందుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఏదున్నా నన్ను నిలదీసి అడగొచ్చు, కానీ వక్ర మార్గాలతో పోయి వచ్చేదాన్ని చెడగొట్టుకోవద్దని మరొకసారి మరీ మీకు చేతులెత్తి నమస్కరించి రిక్వెస్ట్ చేస్తున్నా. కడుపు నిండిన వాళ్ళం నిండినట్టే ఉందాం. కడుపు నిండని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్లకు సేవ చేసుకొని వాళ్ళను కూడా మనలో సమభాగంగా చూసుకునే అవకాశంగా మనం తీర్చిదిద్దుకుందామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని నాకు మీరందరి ద్వారా వస్తే మనం అందుకొని మన కుటుంబాలను ఇల్లు కట్టుకొని సొంత ఇంట్లో ఉండే పరిస్థితులను కల్పిద్దామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై సైనికుడా, జై హింద్, సత్యమేవ జయతే, భారత్ మాతా కీ జై.